ఆనందించి మనల్ని అనుగ్రహించి వెళ్తారు. ఇంతకన్నా మనకు కావాల్సిందే ఉంది. కాబట్టి దేవతా ప్రీతి కోసం పురాణం వినాలి, ఇది చెప్పారు. అందువల్ల ఇక్కడ ఏం జరుగుతున్నది, రోహిణి మీద ప్రీతి, మిగతా వాళ్ళ మీద ప్రీతి లేదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఒక అంతరిక్షంలో జరిగిన ఒక గొప్పదైన కథని ఇక్కడ విడమర్చి ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అయితే మిగిలిన భార్యలందరూ ఎప్పుడైతే కోపపడ్డారో దక్ష ప్రజాపతికి కూడా కోపం వచ్చింది. తన కూతుళ్ళ యందు ఒకళ్ళ మీద ప్రేమ లేకపోతే ఆయనకి మాత్రం కోపం రాదండి. అయితే వెళ్ళి నచ్చ చెప్పాడు మొట్టమొదట దక్షుడు, నాయన ఇలా ఉండకూడదు, జాగ్రత్తగా నువ్వు కాపురం చేసుకో, అందరినీ సమభావంతో చూడు, హెచ్చు తగ్గులు అనేటటువంటి వద్దు, జరిగిందేదో జరిగింది, ఆ తప్పు మళ్ళా చెయ్యొద్దని చెప్పి మంచిగా చెప్పి వెళ్ళాడండి. అయితే చంద్రోపి వచనం తస్య న చకార విమోహిత. ఎందుకంటే ఇంత మంచిగా చెప్పి వెళ్ళినా కూడా చంద్రుల్లో ఎటువంటి మార్పు కలగలేదు. ఎందుకు కలగలేదంటే అన్నారు, ఎందుకు కలగలేదు